అందరికీ నమస్తేనండి. ఈరోజు ఫిబ్రవరి 19థ్. సో, ఈరోజైతే చాలా అద్భుతంగా మార్కెట్ అయితే పడింది. సో, ప్రాపర్‌గా అసలు మన డైరెక్షన్ నుంచి చాలా పర్ఫెక్ట్ పిన్ పాయింట్‌గా అయితే పడింది. సో, ఈరోజు నేనసలు ట్రేడే చేయొద్దు అని చెప్పి అనుకున్నాను. కానీ ఇంత మంచి మూవ్‌మెంట్ అయ్యేసరికి నేను కొంచెం టెంప్ట్ అయిపోయి ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. సో, మనము ఈరోజు ఇంత పడుతున్నా గానీ కాల్ సైడ్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామో చెప్తాను. సో, మన లెవెల్స్ ప్రకారం మన స్ట్రాటజీ ప్రకారం నేను కరెక్ట్ 327 దగ్గరకొచ్చిన తర్వాత ఒక ట్రేడ్ అయితే ట్రై చేశాను. మార్నింగ్ అది 400 నుంచి పడతా ఉంది. ఒక 100 పాయింట్స్ దాకా కిందకొస్తుంది గదా! అని జెప్పి ఒక చిన్న స్కాల్ప్ అయితే ట్రై చేశాను. నేను టార్గెట్ 327 నుంచి 357 30 పాయింట్స్ పెట్టుకున్నాను. కానీ అది 1:1 తర్వాత మనల్ని ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ చేసింది. సో, మన ఎంట్రీ వచ్చేసి కరెక్ట్ ఈ క్యాండిల్‌లో 327 దగ్గరైతే అయింది. సో, ఇక్కడి నుంచి మనకు ఓవరాల్‌గా 351 ఎళ్ళింది. నేను 342 ట్రైల్ చేశాను. 15 పాయింట్స్ ట్రైల్ చేసేసాను. మన ఎస్ఎల్ తెలుసు కదా! 15 పాయింట్స్ ఎస్ఎల్ కాబట్టి 1:1 వచ్చిన తర్వాత కాస్ట్ టు కాస్ట్ ట్రైల్ చేస్తాం. సో, 51కెళ్ళిన తర్వాత నాకెందుకో కొంచెం డౌట్ కొట్టింది. ఇంత సెల్లింగ్ ఉంది కదా! వస్తదో రాదో అని డౌట్ కొట్టింది. సో, ఎందుకో డౌట్ కొట్టి నేను 1:1 ట్రైల్ చేశాను. సో, ఎగ్జాక్ట్‌గా చూపిస్తాను చూడండి పొజిషను. ఆహ్, 327, 342 కరెక్ట్ ట్రైల్ చేశాను. మనకి హై ఎళ్ళినా గానీ ఒక్క 6 పాయింట్స్ తోటైతే మనకు టార్గెట్ కొట్టలేదు. 24 పాయింట్స్ వచ్చినాయి. సో, నేనైతే 15 పాయింట్సే బుక్ చేశాను. 1:1 తీసుకున్నాను. రూల్స్ ప్రకారం మనం 1:2 వస్తేనే మనం ట్రైల్ చేస్తాం. సో, రాలేదు కాబట్టి ఇట్స్ ఓకే. అంత ఇంట్రెస్ట్ లేకపోయినా గానీ, ఈరోజు మనము ఒక స్కాల్ప్ అయితే చేసామనుకోండి. సో, ఈరోజు మార్కెట్ మనం ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఎందుకు పడిందో తెలీదు గానీ, చాలా భయంకరంగా అయితే పడింది. కానీ ఇప్పుడు మార్కెట్ అయితే కరెక్ట్ 0.5 లెవెల్ దగ్గరకైతే ఉంది ఈ స్వింగ్‌కి. చూద్దాం. 3 రోజులు కష్టపడి బయింగ్ వచ్చిన తర్వాత ఒకే ఒక్కరోజు సెల్లింగ్ వచ్చింది. సో, నేను మీకు కాన్సెప్ట్ చూయించాను కదా! ఎందుకు మనము స్కాల్ప్ చేసామనేది. సో, ఇక్కడ చూడండి 3 రోజులు బయర్స్ కష్టపడ్డారు. సో, ఇప్పుడు ఆల్రెడీ బయర్స్ ఇక్కడ స్ట్రెంత్ కనిపిస్తుంది మీకు. వాళ్ళ 3 రోజుల కష్టం ఒక్క రోజులోనే సెల్లర్స్ కొట్టారు. సో, చూద్దాం. ఈ ఫిబ్రవరి అయిపోయేసరికి ఈ 24,600 దగ్గరికి రావచ్చో లేదో చూద్దాం మార్కెటు. నేనైతే ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అంటే మార్చ్ ఫస్ట్ లోపల ఈ లోలో ఉంటదనుకుంటున్నాను మార్కెటు. ఇంకా సెల్లింగ్ రావచ్చని అంటే ఊహించుకుంటున్నాను. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట. సో, ఇదండి. మన క్యాపిటల్ కూడా చూయించేసాను. సో, ఇప్పుడు మన క్యాపిటల్ ఓవరాల్‌గా ఒక 26 సో, మన క్యాపిటల్ ఓవరాల్‌గా 26,000 ఉంది. చూద్దాం.